హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చేయక 3 months అయిపోయింది. సో నేను కమెంట్స్ చూస్తున్నాను. సో మీకు కమెంట్స్ కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి స్క్రీన్ మీద. సో చూసారు కదా, అప్డేటింగ్ డివైస్ దేర్ బ్యాక్ అయితే వస్తలే అని చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. సో ఇవాళ వీడియోలో దానికి సొల్యూషన్ చెప్తాను. సో అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం. సో అలానే మీకు ఏ కంటెంట్ కావాలో కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నేను ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి. సో ఫస్ట్గా ట్యాబ్ని అయితే రీసెట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి అయితే మీకు చెప్తాను. సో మీరు ప్రాసెస్ అయితే చూడండి. సో మీ ట్యాబ్ ఆల్రెడీ రీసెట్ చేసి ఉంటే అవసరం లేదు, రీసెట్ చేయకండి. సో జస్ట్ నేను మీకు చూపించడం కోసం మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేస్తున్నాను అంతే. సో రీసెట్ చేయడం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో తెలియకపోతే మన ఆల్ యాప్స్ వీడియోస్లో అయితే ఉంటుంది ఎలా రీసెట్ చేయాలని. సో సార్ చెక్ చేయండి ఒకసారి. సో మనకి చూడొచ్చు వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్. సో మనకి ఇలా రెడ్ కలర్లో వస్తుంది మ్యాటర్. సో దాని మీద పవర్ బటన్ క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ వాల్యూమ్ డౌన్, మళ్ళీ పవర్ బటన్. సో ఇక్కడ మనకు వస్తుంది వైప్ డేటా కంప్లీటెడ్. సో అప్పుడు మళ్ళీ మనం రీబూట్ సిస్టమ్ నవ్ అని క్లిక్ చేయాలి. సో పవర్ బటనే క్లిక్ చేయండి మళ్ళీ. సో ఇప్పుడైతే రీసెట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మినిమం ఒక 5 minutes లోపు అయితే అయిపోతుంది రీసెట్. సో అంతవరకు మీకు ఏ వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో టెక్ రిలేటెడ్ అన్నా ఇంకేమన్నా మీరు అయితే కమెంట్ చేయండి. సో నేను వీడియోస్ అయితే చేస్తాను రెగ్యులర్గా. సో అలానే మన ఛానల్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో మనకి రీసెట్ అయితే అవుతుంది, చూడొచ్చు సామ్సంగ్ గెలాక్సీ అని. సో ఈ ట్యాబ్ కూడా ఆల్ యాప్స్లో ఉండేది. సో వీడియో కోసం అయితే రీసెట్ చేశాను. సో చూద్దాం సో నిజంగా ఆ ప్రాబ్లం వస్తుందో లేదో అని. సో నేను రీసెంట్గా చూసిన ఒక 1 week నుంచి అయితే కమెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో బ్యాక్ బటన్ దగ్గర వర్క్ అవుతలేదని. సో వీడియోలో చెక్ చేద్దాం. సో అలానే ఏమైనా సొల్యూషన్ ఉంటే కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఫాలో ఛానల్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సో మీరు ఈ రీసెట్ పార్ట్ అయితే స్కిప్ చేయొచ్చు. సో నేను వెల్కమ్ దగ్గరకు వచ్చాక మీకు ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో అక్కడి నుంచి అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఇది జస్ట్ రీసెట్ ప్రాసెస్ అంతే. సో అలానే చాలామంది ఏపీకేస్ అయితే యూజ్ చేస్తుంటారు కదా, లైక్ పిక్సార్ట్. సో వాటి ఏపీకే లింక్స్ కావాలితే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఏ ఏపీకే కావాలో ఆ ఏపీకే నేమ్ అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తాను. సో జస్ట్ మీరు యాప్ నేమ్ ఇంకా లాస్ట్లో ఏపీకే అని కమెంట్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో వాటి లింక్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. సో ఎలాంటి డిస్క్రిప్షన్లో లింక్స్ కట్టేవాను. సో డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో లింక్స్ ఏమన్నా ఉంటాయి. సో అందుకే మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో అలానే మనకి ఛానల్కి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో దాని లింక్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. సో మీకు ట్యాబ్ రిలేటెడ్ ఏ డౌట్స్ వచ్చినా ఆ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఐడి నేమ్ వచ్చేసరికి శివరాక్ తెలుగు అని ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. సో అలానే మన ఛానల్లో ఇక్కడ నుంచి టెక్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి. సో టెక్ వీడియోస్ మీరు కనుక చేయమంటే ఎస్ అని కమెంట్ చేయండి చాలు. సో నేనైతే నెక్స్ట్ నుంచి మంచి మంచి టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో మీరు చేయాల్సిన పని ఒకటే, జస్ట్ ఎస్ అని కమెంట్ చేయండి. సో నేనైతే వీడియోస్ చేస్తాను. సో చూడొచ్చు ట్యాబ్ అయితే వెల్కమ్ దగ్గరికి వచ్చింది కదా. సో స్టార్ట్ క్లిక్ చేసింది.
సో అగ్రీ టు ఆల్, అగ్రీ. సో ఇక్కడైతే వైఫైని అయితే కనెక్ట్ చేయలేదు. సో మీరు మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసినా పర్లేదు, బట్ కొంచెం సిగ్నల్ ఉన్న చోట అయితే ట్రై చేయండి. సో నేనైతే వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసినా పర్లేదు, జస్ట్ సిగ్నల్ స్ట్రెంత్ అయితే చూసుకుని అయితే మీరు కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ అయింది కదా. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, అదే వెళ్ళిపోతుంది. చెకింగ్ ఫర్ అప్డేట్స్. సో మీరు కమెంట్ చేస్తున్న ప్రాబ్లం రియల్గా ఉందో లేదో అయితే చెక్ చేద్దాం. సో ఏదైనా సొల్యూషన్ ఉంటే కూడా ఈ వీడియోలోనే చెప్తాను. సో లేదంటే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సొల్యూషన్ది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మీ వైఫై స్పీడ్ బట్టి ఇక్కడ పర్సంటేజ్ అయితే వేరీ అవుతుంది. సో నాది వైఫై కాబట్టి సో ఫాస్ట్గా అయిపోయింది. సో చూడొచ్చు చెకింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్. సో ఇదైతే అన్నిటికి కామన్గానే వస్తుంది. సో అలానే మీకు ట్యాబ్ చూపిస్తానండి. సో చూడొచ్చు. సో మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ట్యాబ్ ఇది A7 లైట్. సో ఈ లెటర్ చిన్నగా వచ్చింది అనుకోవద్దు. సో మన ఎలా స్క్రీన్ సో మనం రొటేట్ చేసినప్పుడు అంతే. సో నార్మల్గా అయితే ఎలా వస్తుంది స్ట్రైట్గా, గెటింగ్ రెడీ ఫర్ వర్క్ అని. సో ఇదేం ప్రాబ్లం కాదు. సో ఇక్కడ టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ బ్యాక్ బటన్ గట్రా క్లిక్ చేస్తారు. సో ఇక్కడైతే అసలు క్లిక్ చేయొద్దు. సో మళ్ళీ రీసెట్ చేయమంటుంది ట్యాబ్ని అయితే. సో ప్రాసెస్ అయితే అవనివ్వండి. సో అయ్యింది. సో సెటప్ యువర్ ఫోన్ అని వస్తుంది. సో డివైస్ పాలసీ యాస్టీస్. సో ఇది కూడా సేమ్ వస్తుంది అన్నిటికి. కీప్ యువర్ వర్క్ యాప్స్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో ఇక్కడ క్యాన్సిల్ సెటప్ అయితే క్లిక్ చేయొద్దు. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో క్యాన్సిల్ సెటప్ క్లిక్ చేస్తే మళ్ళీ రీసెట్ చేయాలి. సో దానివల్ల యూజ్ ఏముండదు. సో అప్డేటింగ్ డివైస్. సో ఇక్కడే కదా మీరు అడుగుతున్నారు డౌట్. సో డౌట్ అయితే క్లియర్ చేస్తాను అవుతుందో లేదో. సో నేను చూడొచ్చు కంటిన్యూస్గా క్లిక్ చేస్తాను. సో వచ్చింది. సో కానీ బ్యాక్ అయితే వస్తలేదు చూడొచ్చు. సో క్లిక్ చేద్దాం ఒక 1 minute వరకు కంటిన్యూస్గా. సో చాలామంది కూడా ఇదే ప్రాబ్లం వస్తుందని కమెంట్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇది అప్డేట్లో అయితే మీకు సో బ్యాక్ రాకుండా అయితే ఇచ్చేసారు మ్యాక్సిమం. సో నేను కూడా ఈ ట్యాబ్ నిన్నే అప్డేట్ చేశాను. సో ఆల్ యాప్స్ ఉన్న వాళ్ళు అయితే అప్డేట్ చేయొద్దు ట్యాబ్ని. సో చూడొచ్చు ఎంత క్లిక్ చేసినా బ్యాక్ రావట్లేదు కదా. సో నేను దీని సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో నేను ఫుల్గా చెక్ చేసి మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్ చేస్తాను. సో ఎన్న అప్డేట్ వచ్చిందా లేదా అని. సో ప్రజెంట్ ఆల్ యాప్స్ చూస్తున్న వాళ్ళు మాత్రం రీసెట్ అయితే కొట్టద్దు, అలానే అప్డేట్ కూడా చేయొద్దు. సో జస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆటో అప్డేట్ అయితే ఆఫ్ చేయండి చాలు.
సో మీకు అప్డేట్స్ చూపిస్తుంది. సో బట్ మీరు డౌన్లోడ్ చేయొద్దు నేను చెప్పే వరకు. సో అప్డేట్స్ అయితే అలా పాజ్లో ఉంచండి. ఆల్ యాప్స్ యూస్ చేస్తున్న వాళ్ళు మాత్రం అసలు రీసెట్ అయితే చేయొద్దు ట్యాబ్ని. సో వన్స్ మీరు రీసెట్ చేశాక ట్యాబ్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. సో మీరు అప్డేట్ చేయకపోయినా సో మీరు ఒకసారి రీసెట్ చేస్తే మీ ట్యాబ్ అప్డేట్ అయిపోద్ది. సో ఎవరో రీసెట్ చేయొద్దు ఆల్ యాప్స్లో ఉన్న వాళ్ళు. సో అలానే అప్డేట్ కూడా చేయొద్దు. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే దీనికి సొల్యూషన్ తెస్తాను. సో వీడియో అయితే లాంగ్ అయిపోయింది కదా. సో మీకు టెక్ వీడియోస్ కావాలంటే ఎస్ఎన్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా టెక్ వీడియోస్ చేస్తాను. సో అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. సో దిస్ ఈస్ యువర్ ఆఫ్ తెలుగు సైనింగ్ ఆఫ్.